ఆ ఇన్ఫర్మేషన్ గురించి అడుగుతారు. మీరు ఇన్ఫర్మేషన్ తమరు ఒకసారి అపార్థం చేసుకోవద్దు అధ్యక్ష మంత్రి గారిని, ఒకసారి వెబ్సైట్ని మీ ఆఫీసర్ని ఒకసారి అడగండి. నేను ప్రత్యక్షంగా చెప్పలేండి. ఒక ట్రాన్స్పరెంట్ మేము ట్రాన్స్పరెంట్ కదా, మేమేమైనా రాజకీయాలు మారుతున్నామా? మేము ఐఎమ్ ఆల్సో ట్రాన్స్పరెంట్ అధ్యక్ష, ఐఎమ్ ఆల్సో ట్రాన్స్పరెంట్. దయచేసి నేను 10 సార్లు ఫోన్ చేశాను అధ్యక్ష, వాళ్ళ అధికారులకు కానీ ఏంటి వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు అధ్యక్ష. అపార్థం చేసుకోండి, మిమ్మల్ని అంటున్నామండి. ఒకసారి చెక్ చేసి దాన్ని మంచిగా చేయాలని మా అభిప్రాయం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మరి సభ ద్వారా. అధ్యక్ష చెప్తాను నేను మనవి చేసేది అధ్యక్ష, ఒకసారి అధ్యక్ష ఇది అయిపోయినండి చెప్పేసి. ఎల్ఓపి గారు నేను అధికారులకు ఫోన్ చేశానని చెప్పారు. దయవుని చెప్పండి, ఏ అధికారులకు మీరు ఫోన్ చేస్తే తప్పుడు సమాచారం ఇచ్చారు, మేము యాక్షన్ తీసుకుంటాం. చెప్పండి, మీరు అధికారి పేరు చెప్పండి. స్వీపింగ్ గా ఏదో అధికారులకు ఫోన్ చేశామని మీరు చెప్పండి. ఏ అధికారికి మీరు ఫోన్ చేశారు, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు అలా చెప్పారు చెప్తే మేము ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. అభ్యంతరం లేదు, అధికారుల పేరు చెప్పడానికి మాకు అభ్యంతరం లేదు, మా సైన్ నుంచి ఏం లేదు. కానీ అది సాంప్రదాయం కాదు కాబట్టి అధికారుల్ని దోషులుగా నిలబడేది కరెక్ట్ కాదు కాబట్టి తర్వాత నేను మళ్ళీ మంత్రి గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. మంత్రి గారిని వచ్చి చెక్ చేసుకోమని చెప్పండి అధ్యక్ష. అది నేను సభ్యులు అడిగిన దానికి చెప్పే సమాధానం, మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం అనేటువంటి మాట ఎందుకు చెప్పామంటే, ఏపీటీఏ ఆంధ్రప్రదేశ్ టూరిజంకి సంబంధించినటువంటి వెబ్సైట్ లో క్లియర్ గా పొందుపరిచాం. ఇవాళ కాదు, ఒక దాదాపు 7-8 నెలల క్రితం. కానీ అధికారులకు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వలేదు అనేది మాట కాదు. అధికారులు నిజంగా చేయకపోతే మేము తప్పనిసరిగా వారితో మాట్లాడతాం. కానీ అది ఎవరితో చేశారో వివరాలు ఇమ్మనండి అధ్యక్ష. వివరాలు ఇస్తే తప్పనిసరిగా వారితో మాట్లాడతాం. తర్వాత ఇస్తాను, సభలో ఇవ్వడం బాగుండదు. కానీ అధ్యక్ష ప్లీజ్ ఇంక వదిలేండి. ఓకే సార్, కూర్చోండి మాధవ్ గారు, కూర్చోండి సార్ ప్లీజ్. ప్రశ్న వేసింది నేను అధ్యక్ష. చెప్పండి, మీకేం కావాలి చెప్పండి. ప్రశ్న నేను వేశాను. ఓకే, హౌస్ లో ఎవరైనా దాని మీద మాట్లాడే సంప్రదాయం ఉంటే హౌస్ లో ప్రశ్న నేను వేశాను. ప్రశ్న నాకు మీరు మంత్రి గారు సమాధానం ఇచ్చారు, కానీ మిగతా సభ్యులు అందరూ కూడా ఇంటర్ఫీర్ అవుతున్నారు. రేపు ప్రతి ప్రశ్నలోనూ ఈ విధంగా ఇంటర్ఫీర్ చేయడానికి అవకాశం ఉంటే పరిశీలించండి అధ్యక్ష. ఏముండదు కానీ ఆయన పెట్టుబడి పెడుతున్నారు 200 కోట్లు అని చెప్పినప్పుడు వినండి వీర్రాజు గారు, మీరు పెద్దలు అర్థం చేసుకోవాలి. 200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం మా ఇన్వెస్ట్మెంట్, కనుక మాకు రెస్పాన్స్ లేదని చెప్పినప్పుడు దాన్ని ఎలా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తుంటే అది ఎలా చేస్తే దానిని మీరు రేపొద్దున్న ఎవరైనా ఇన్వాల్వ్ చేస్తారని అడిగేదానికి అర్థం లేదు. ప్లీజ్ అడుగుతారు ఆయన వ్యాపారం చేయాలి. సార్ ప్లీజ్ కూర్చో. క్వశ్చన్ నెంబర్ 14324 నాదండ్ల మనోహర్ గారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున సమాధానం అందిస్తున్న అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న 990 గ్రంథాలయాల్లో సుమారు 839 గ్రంథాలయాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి అధ్యక్ష. అయితే అక్టోబర్ 28, 1981 తేదీన విద్యాశాఖ GOMS 1217 ద్వారా జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రతి సంవత్సరం ఇంటి పన్నుపై ప్రతి రూపాయికి 8 పైసలు గ్రంథాలయ పన్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు వసూలు చేస్తున్నాయి అధ్యక్ష. వీటికి ఈ వసూలు చేసిన ఈ డబ్బులు సంబంధిత జిల్లాలోని జిల్లా గ్రంథాలయ సంస్థకు అది మొత్తాన్ని కూడా జమ చేస్తున్నారు అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యత చేపట్టిన తర్వాత తీసుకొచ్చిన అనేక సంస్కరణలో భాగంగా స్వర్ణ పంచాయతీ అనే ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేశారు అధ్యక్ష. ఇక్కడ ప్రతి పంచాయతీకి సంబంధించిన వివరాలు, అది డిమాండ్ కావచ్చు, కలెక్షన్ కావచ్చు, లేదా అంతిమంగా మనం ఎంతవరకు బ్యాలెన్స్ ఉంది, నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టారనేది పూర్తి వివరాలు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయి అధ్యక్ష.
బి ప్రశ్నకు సమాధానం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ 1994 చట్టం ప్రకారంగా సెక్షన్ 46 7th క్లాజ్లో గ్రంథాలయాలు మరియు రీడింగ్ రూమ్ల ఏర్పాటు మరియు నిర్వహణ కోసం గ్రామ పంచాయతీలకు అధికారాన్ని ఇస్తుంది అధ్యక్ష. ఇప్పుడు గ్రామ పంచాయతీలు పబ్లిక్ లైబ్రరీని నిర్వహించడం లేదు అధ్యక్ష. ఎందుకంటే పబ్లిక్ లైబ్రరీ చట్టం 1960 తదనంతరం వచ్చింది కాబట్టి అందులో భాగంగా పబ్లిక్ లైబ్రరీస్ విభాగం వాటిని చూసుకున్నా అధ్యక్ష.